అల్వాల్ సర్కిల్ మచ్చబల్లారం డివిజన్ కౌకర్ భరత్ నగర్ లో దాదాపు 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జున నగర్ లో 32 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని, అలాగే ధరణి ఎన్క్లేవ్ లో 18 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ మధ్య కాలంలో 4-5 నెలల్లో జీహెచ్ఎంసీలో 25 కోట్ల ఫండ్ తీసుకొచ్చానని తెలిపారు. డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ పనులు అయిపోగానే సీసీ రోడ్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కౌకూర్లో 2016 నుంచి ఇప్పటి వరకు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 150 కోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, మల్లికార్జున్, లడ్డూ పటేల్, స్వామి, కాలనీ వాసులు ప్రవీణ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అశ్విన్, రాజశేఖర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? వచ్చిందా? అందరికి చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాకు ఎమ్మెల్యే గారు ఆయన ఈ కార్పొరేటర్ గారు వాళ్ళ సహకారంతో ఏమైనా నడుస్తున్నాయి. అండ్ రిక్వెస్ట్ ఆల్ కాలనీ రెసిడెంట్స్ టు సపోర్ట్ దెమ్ ఈక్వల్లీ, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. జై హింద్. నేను 2 ఇయర్స్ నుంచి కొత్తగా బిల్డింగ్ కట్టుకొని వచ్చాను. చాలా సఫర్ అయ్యాను. జితేందర్ గారి వల్ల, దయ వల్ల మాకు ఈ రోడ్ లైన్ ప్లస్ ఈ డ్రైనేజ్ ఇది మొత్తం 1.5 కిలోమీటర్ వేస్తున్నారు. సో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. 32 lakhs మాకు శాంక్షన్ అయింది. సో ఇలాగే మా కాలనీని కొంచెం డెవలప్ చేస్తే మేము చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే గెలిపిస్తూనే ఉంటాం కోఆపరేటర్గా. అందరినీ సార్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఎవరు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రం మేము నెత్తిన పెట్టుకుంటాం. లిటరల్లీ చాలా సఫర్ అయ్యాను సార్. ఎంత సఫర్ అయ్యానంటే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా హౌస్ వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ మీ వల్ల, మీ దయ వల్ల నాకు నిన్న నా బర్త్డే సార్, నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నాను. నేను ఇవన్నీ చూసి నాకు గాడ్ ఇచ్చేసాడు అని, నిజంగా బర్త్డే గిఫ్ట్ నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నా. అండ్ నేను నిఖిల్ని అడిగాను, ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, నేను వెళ్ళి మాట్లాడాలి, నేను చాలా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అని చెప్పాను. ఇంకా నాకైతే ముందే వచ్చేసిందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను వెళ్ళక ముందే మీరు చేసేసారు మా వర్క్. చాలా థ్యాంక్స్. ఇంకా రోడ్లు ఒక్కటి మాకు ఎట్లాగట్లాగా శాంక్షన్ చేయండి. మేము ఇంకా థ్యాంక్ఫుల్గా ఉంటాం. వచ్చేసింది నగర్ కాలనీలో అంటే లాంగ్ టర్మ్ నుండి పాపం వీళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ కాలనీలో రావడం జరిగింది, తిరగడం జరిగింది, పాదయాత్రల్ని చేయడం జరిగింది. కానీ నేను ఈ రిప్రజెంటేషన్ అరౌండ్ జనవరి, ఫిబ్రవరిలో పెడితే మనకి ఇప్పుడు శాంక్షన్ అని ఈ వాటర్ బోర్డ్ తోటి చాలా ప్రాబ్లము. మరి ఎండి గారికి పర్సనల్గా వెళ్ళి ఒక 10 times అన్న తిరిగినాను మీ కాలనీ కోసం ఎండి గారి దగ్గరికి. ఈ శాంక్షన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 year అయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 30 lakhs. బట్ జిహెచ్ఎంసీలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇది 4-5 monthsలో 25 crores తెచ్చాను నేను. సో ద ప్రాబ్లమ్ విత్ ద వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్, దే డోంట్ హ్యావ్ ఫండ్స్, ప్రాపర్ ఫండ్స్. దట్స్ ద ప్రాబ్లమ్. అయితే మనకి డ్రైనేజ్, వాటర్ అయిపోగానే డెఫినెట్గా వీల్ ప్లాన్ ఫర్ రోడ్స్. ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ అయింది. ఈ కౌకూరుని ఏంటంటే ఇక్కడ యాపరాలో కలిపారు. మరి యాపరాల వాళ్ళని అడిగి, మన మైనంపల్లి గారిని అడిగి వీ విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద కాలనీ. అండ్ కాలనీ వాసులు అందరి వాళ్ళు వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కౌకూర్లో నేను 2016లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 crores వర్క్ చేయించాము ఇక్కడ టోటల్గా. అసలు ఇక్కడ రాజీవ్ గృహకల్పన ద్వారా ఒకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్. అప్పుడు ఒక ఆల్మోస్ట్ 150 crores పెట్టి ఓన్లీ వాటర్ లైన్స్. తర్వాత 11 kV మా బ్రదర్ ఉండే డి గారు అప్పుడు ఒక సబ్స్టేషన్ బర్షాపేటలో ఉండే, ఒక సబ్స్టేషన్ కౌకూర్లో ఉండే. అక్కడ పవర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది కాదు. రాజీవ్ గృహకల్ప కూడా ప్రాబ్లం ఉండే. ఒకటే సింగిల్ లైన్ వేసి యాపరాల నుండి ఇవన్నీ కలిపేసి మనకి ఇప్పుడు పవర్ ప్రాబ్లం కూడా లేకుండా చేసాం మనం. ఇది చాలా ఓల్డ్ విలేజ్, దీన్ని ఫాస్ట్గా డెవలప్ చేసాము మా టర్మ్లోనే.
దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండే కానీ తను ఏం చేయలేకపోయింది. అక్కడ ఓన్లీ వ్యాపారాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇక్కడ కౌకూర్కి ఏం లేదు, తను ఏం చేయలేదు అసలు. బాటిల్ నెక్ అయిపోయింది సార్ ఇది. బాటిల్ నెక్ అయింది. ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెవలప్ అయిందంటే అవును సార్. ఇట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ లెక్క అయిపోయింది ఆల్మోస్ట్. ఓం శ్రీ బిల్డర్స్ కడుతున్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు 2000 ఫ్లాట్స్ కడుతున్నాడు. ఆ 2000 ఫ్లాట్స్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, ఇప్పుడు మీకు వాటర్ అయితే వస్తుందో సిఆర్పిఎఫ్ నుండి ఇవంతా వాటర్ ఇలానే వస్తుంది. దీనికి అంతా బాక్స్ డ్రైన్స్ ప్లాన్ చేస్తున్నాము. మన మైనంపల్లి గారు డెఫినెట్గా మన ఎంబడి ఉంటాడు. విల్ డూ ద వర్క్.